నెక్స్ట్ ఉసిరికాయ చెట్టు కూడా వేసాం. చూసారా ఉసిరికాయ చెట్టు. నెక్స్ట్ రెట్టకాయల చెట్టు, కుంకడికాయ చెట్టు అంటారు దీన్ని. తర్వాత ఈ చెట్టు చూసారా, సపోటా చెట్టు, గేజ్ సపోటా. ఇంకా ఏరిసాం, బిజినెస్ కూడా అయిపోయింది, మార్కెట్ కూడా చేసాం. ఇది చూసారా కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ చిన్న చెట్టు ఫ్రెండ్స్, ఇదంతా మండే. తర్వాత చిన్న సపోటా చెట్టు. ఇంకా మీకు బోర్డు చెట్టు, టేక్ చెట్టు ఉంటాయి, అన్ని రకాల మామిడి పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను, ఇంకా వెయిట్ అండ్ సీ. ఇంకా అంతర పంటలో భాగంగా పైనాపిల్ చెట్లు కూడా వేసాం. చూసారా ఫ్రెండ్స్, పైనాపిల్ ఇలాగా వెళ్ళి దీని మొలకలు కూడా వెళ్తుంది. 1 ఇయర్లోనే బోల్ మార్కెట్ దిగుబడి వస్తుంది. ఇంకా చిన్న చెట్లు వేసాం, సపోటా చెట్టు చిన్నది. ఇంకా అది 1 ఇయర్ అయింది వయసు, దీని ఇయర్ ఓల్డ్ 1 ఇయర్ ఓల్డ్. చూసారు ఫ్రెండ్స్, ఇది నిమ్మకాయ చెట్టు. దీనికి బూజు పట్టకుండా ఉండాలంటే దీనికి అప్పుడప్పుడు గ్యామాక్సిన్ కూడా వేయాలి. ఇంకా దాని పక్కనే ములంకాడ చెట్టు, ఇంకా కాఫీ ములంకాడ చెట్టు గ్రాఫ్లో చూసారా ఫ్రెండ్స్ పెరుగుతుంది. తర్వాత ఒకే పంటలో ఒకే అరెకరంలో ఇదంతా వేసాం ఫ్రెండ్స్. ఇది కొబ్బరికాయ చెట్టు, ఈ పక్కనే చూస్తే జామ చెట్టు వచ్చింది ఫ్రెండ్స్. జామకాయ చెట్టు. ఇంకా జామకాయ తీసాం, మార్కెట్ బజార్కి అమ్మేసాం. పెద్ద కాయలన్నీ అమ్మేసాం, చిన్న పెంజలు ఉన్నాయి, దీనికి కాసింది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద చెట్టు. సపోటా చెట్టు, గేజ్ సపోటా ఇది అంటారు దీన్ని. చాలా పెద్ద కాయలు వస్తుంది, మామిడికాయలు అంతా ఇలాగా ఉంటుంది. చూసారా, ఇదొక చెట్టు, అదొక చెట్టు, ఇదంతా మందే. అప్పట్లో చూసారా, అప్పట్లో మా తాతగారు ఉన్నారు కదా, సీతారాం, అప్పట్లో 6 ఎకరం 600 రూపాయలకి అమ్మేశారు. ఇప్పుడు మేము అడుక్కు తింటున్నాం. అలాగా ఈ 6 ఎకరాలు ఆరెంజ్ చెట్టు అన్నీ ఉండేది. ఆరెంజ్ చెట్టు చూసారా ఫ్రెండ్స్, పడిపోయింది, చనిపోయింది, ఎండిపోయింది. తోట వీళ్ళు తీసుకోవడం వల్ల తోట మళ్ళీ సంరక్షణ లేక. ఫ్రెండ్స్, మీకు ఇంకో చెట్టు చూపిస్తాను, మా తోటలోనే. ఇదిగో ఎదురు బొంగు చెట్లు. దీంతోనే బొంగులో చికెన్ చేసుకుంటా, నిచ్చెనలు చేసుకుని అన్నీ చేసుకోవచ్చు. ఈ బొంగుతోటి ఎదురు బొంగులు అంటారు, వెదురు చెట్లు. చూసారు ఫ్రెండ్స్, ఇది పిల్ల కాలువ, ఇది చిన్న డ్యామ్ లాంటిది. ఇక్కడ వెయ్యి నుంచి కురిసే వానల వర్షంలో ఇలా కాలువ అంతా ఇలా వెళ్ళి ఇలా పారుతుంది, ఊర్లోకి వెళ్తుంది డ్యామ్. ఇక్కడే మా పక్కనే కొర్లసత్తం కాలువ, కొర్లసత్తం పొలాలు. ఎదురు కనిపిస్తుంది కదా శ్మశానం. ఇది వరి చేనులో మధ్యలో అంతర పంటగా కొబ్బరి చేను వేశారు, అది కూడా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్.